హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ మై ఛానల్. ఈరోజు చామదుంపల పులుసు పెట్టాను. దానికి కావాల్సినవి చామదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ అనేది యాడ్ చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రగా వేపుకోవాలి. చూసారా, ఇలా చిటపట్లాడాలి. ఇలా చిటపట్లాడిన దానిలో ఎర్రగడ్డ ముక్కలు అనేది వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన దాంట్లో టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అనేది వేసి బాగా మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు, పసుపు అనేది యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా తొక్కు తీసి పెట్టుకున్న చామదుంపల్ని దీనిలో వేసి జిగురు పోయేంత వరకు ఎర్రగా వేపుకున్న తర్వాత తగినంత కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెం చింతపండు రసం అనేది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి పులుసుని తీసి దానిలో వేయాలి. చూసారా, 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నామంటే చామదుంపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.